ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది కొన్నా కానీ అసలుకి దీన్ని వాడదాం అనుకుంటే ఈ గ్రీన్ బటన్ ఆన్ అవుతుంది, ఆఫ్ చేద్దామంటే ఏదో ఆఫ్ అవ్వట్లేదు అసలు కింద నుంచి చిరాకు వస్తుంది. అసలుకి పాడైపోయినేమో అనిపిస్తుంది. సరే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఇప్పుడు మేము అందరం కలిసి బ్యాంకాక్ వెళ్తున్నాం అనమాట. మా మమ్మీ, నేను, తమ్ముడు అందరం కలిసి. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ముంబై ఎయిర్పోర్ట్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్నాం. ఇంత కాలేజ్ దగ్గర రికార్డ్ చేసా కానీ యూజ్ చేస్తున్నా కానీ పని చేయట్లేదు. ఇది ఇప్పుడు నాకైతే ఏడుపు వస్తుంది. బట్ ఇట్లా అవుతుందని నేను అనుకుంటాను. ఇందాక కూడా ట్రై చేసిన, ఇందాక కూడా వచ్చింది. ఇలా ఎంత ఫాస్ట్గా పోతుందని ఎలా అనుకుంటారు చెప్పండి. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. కాకపోతే ఏదో పని చేయట్లేదు అసలు. దానికోసం కొంచెం బాధ ఉంది. కష్టపడి కొనుక్కున్నది అమ్మ నొప్పించి, అది కూడా ఇది ఇంత ఫాస్ట్గా పోతుంది ఎవరనుకుంటారు చెప్పండి, ఎలా అనుకుంటారు. అది కూడా నేను చాలా ఇంపార్టెంట్ అని ఛార్జింగ్ కూడా పెట్టుకున్నా. దీనికి ఛార్జింగ్ పెట్టుకున్నా ఇలా పోతుందని అసలు అనుకోలేదు. వదిలేసాను దీని గురించి. ఇంకా దీని గురించి తలుచుకుంటే నాకు ఇంకా చాలా బాధ వేస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నాం. టైం ఇప్పుడు ఎంత అవుతుందంటే 3:30 అవుతుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ చాలా దూరం కాబట్టి మనం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. 7:45 కంట ఫ్లైట్. సో ఫాస్ట్గా వెళ్ళిపోతే మనం ఫాస్ట్గా అంతా అయిపోతుంది అక్కడ. సో నేను మీకోసం నేను చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకైతే. ఎందుకంటే నేను వ్లాగ్స్ పెడుతూనే ఉంటాను కదా మీ అందరికీ. మా అమ్మని చూస్తాను. कल तो तुम इस तरफ भी आएंगे ना इसको लेने के लिए, तो उसको फोन करके दे दो. ఎంత तुम फरीद को लेने के लिए आएंगे ना. గట్టిగా ఇప్పుడు లేదు. అదే చాలా నాట్ ఫీలింగ్. ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసాం. టిఫిన్ షాప్లో టిఫిన్ ఆర్డర్ ఇచ్చాము. సో ఒక 5 minutesలో టిఫిన్ ఇస్తా అని చెప్పాడు. వెయిట్ చేయమన్నాడు అనమాట. ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుందా? అవునా? నిజంగా మరి అంత బాగాలేదు. మరి 10కి రేట్స్ 5. ఏమైనా అట్లానో నిద్ర వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, కాలు నొప్పి వస్తుంది. నిద్ర వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. నేను మాట్లాడలేకపోతున్నా కానీ మాట్లాడుతున్నాను. మాకు నైట్ అని నిద్రలేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఎప్పుడు లేసామంటే లైక్ మేము 10 o'clockకి పడుకున్నాం. 10కి పడుకొని 1:30కి లేసిపోయాం. 11 o'clockకి పడుకున్నాం. ఎందుకు అంత లేట్? ఓకే, లేట్ అండి. నేను ఫ్రెండ్తో మాట్లాడుతుంటాను. ఫుల్ నిద్ర వస్తుంది, కళ్ళు మండుతుంది. ఫ్లైట్లోకి వెళ్ళాం, పడుకోవాల్సిందే. మళ్ళీ అక్కడ లేసాక ఇమిగ్రేషన్ అయితే మనదంతా అయిపోయింది. ఇమిగ్రేషన్ బోర్డింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా గేట్ దగ్గరికి పోలేదు. లైక్ కూర్చొని కాస్త టైంపాస్ చేస్తున్నాం అట్లాగా. నేనైనా కొంచెం యాక్టివ్ ఉన్నా కానీ అమ్మ మాత్రం అసలు యాక్టివ్ లేదు. మమ్మీకి ఇంకా నిద్ర వస్తుంది బాగా పాపం కదా. అండ్ మాకు నిన్నైతే అసలు ఏమైందంటే ఫ్రెండ్స్, నిన్న మా మమ్మీకి, నాకు, మా తమ్ముడికి ముగ్గురికి వామిటింగ్స్, లూజ్ మోషన్స్. నాకేం లేదు, వీళ్ళిద్దరికి పాపం హాస్పిటల్కి పోయేదాకా తగ్గలేదు వీళ్ళిద్దరికి. మనమైతే మధ్యలోనే యాక్టివ్ అయిపోయాం. ఇప్పుడైతే ట్రిపుల్ యాక్టివ్ అయిపోయాను నేను. సో ఇప్పుడు మమ్మీ కొంచెం డల్ ఉంది, నిద్ర లేక అంతే. ఇంకా అక్కడికి బ్యాంకాక్ పోయినాక నిద్రపోతే ఇంకా అప్పుడు ఇంకా మంచిగా అమ్మ కూడా వెళ్ళైపోతుంది, ఇంకా మంచిగా అయిపోతుంది కదమ్మా. చెప్పు. షీ కాంట్ సే ఎనీథింగ్. షీస్ అన్ఏబుల్ టు స్పీక్. షీస్ నాట్ ఫీలింగ్ వెల్. ఇప్పుడు కాసేపట్లో మా ఫ్లైట్ అయితే వచ్చేస్తుంది. అందుకే మేము వెయిట్ చేస్తున్నాం మా ఫ్లైట్ ఎప్పుడు వస్తుందా అని. సో ఇప్పుడే చెప్పారు మా ఫ్లైట్ కాసేపట్లో వచ్చేస్తుంది అండ్ మా అందరినీ రెడీగా ఉండమన్నారు. This is a full flight. We request to store only one item in the ordinary. Crew to expedite boarding. Thank you. మనకైతే ఫ్లైట్లో ఒక దిండు ఇచ్చారు, పిల్లో హాయిగా పడుకోవడానికి. అలాగే ఒక బ్లాంకెట్ కూడా ఇచ్చారు. నా బ్లాంకెట్ ఎక్కడ కింద పడిపోయింది. సో దాన్ని వెతుక్కుంటున్నాను అనమాట. బ్లాంకెట్ చైర్ మూల పడిపోయింది, దొరికేసింది. ఇది లాంగ్ జర్నీ కాబట్టి వాడు మనకి స్క్రీన్ ఇచ్చాడు. అందులో మూవీస్ అండ్ సాంగ్స్ అని చూసుకోవచ్చు అండ్ వినొచ్చు.
అండ్ వాడు అలాగే మనకి ఇయర్ ఫోన్స్ కూడా ఇచ్చాడు. అందులో బాలీవుడ్ మూవీస్, హాలీవుడ్ మూవీస్ అండ్ మన తెలుగు మూవీ కూడా ఉంది. మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్, గేమ్స్, టీవీ లైవ్, మన ఫ్లైట్ ఎలా వెళ్తుంది అంతా చూపిస్తున్నారు మనకి ఆ స్క్రీన్లో. అండ్ పైలట్ వ్యూ నుంచి ఎట్లా కనిపిస్తుందో కూడా ఎట్లా ఉంటుందో కూడా చూపించారు మనకి. అండ్ ఫ్లైట్ ఇప్పుడే స్టార్ట్ అయింది మూవ్ అవ్వడం. చూసారా ముంబై ఎయిర్పోర్ట్ అంత పెద్దగా ఉంది. చాలామంది పడుకుని పోయారనమాట. అసలు ఇంత సరిపోక వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టారనమాట మనకి ఫ్లైట్లో ఇప్పుడు. సో అందులో ఏముందంటే పోహా అండ్ ఇంకోటి వచ్చేసి హల్వా 2 పెట్టారు. ఇది నేను ఫస్ట్ టైం అనమాట తినడం పోహా. నాకైతే పోహా బాగా నచ్చింది అండ్ హల్వా కూడా చాలా బాగా చేశారు. ఐ లైక్ ఇట్. అలాగే ఇంకో కప్పులో కాఫీ డికాషన్ ఇచ్చాడు, అందులో మిల్క్ పౌడర్ కలుపుకోవడానికి. టేస్ట్ వచ్చేసి చాలా చండాలంగా ఉంది కాఫీ, నాకైతే అస్సలు నచ్చలేదు. మనం 1 గంటలో వెళ్ళిపోతామంటే బ్యాంకాక్కి. బ్యాంకాక్కి వచ్చేసాం. కింద చూస్తే మొత్తం అదంతా బ్యాంకాక్ అనమాట. సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఇప్పుడు మేము. లగేజ్ మొత్తం మేము కార్లో పట్టడానికి పోతున్నాం అనమాట. ఇప్పుడు కార్ ఇప్పుడు వస్తుందని చెప్పారు, కాసేపట్లో కార్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ లగేజ్ మొత్తం కార్లో పడేస్తాం అనమాట. కార్ ఎక్కేసాము. ఇప్పుడు మనం పతాయా వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మన స్టే వచ్చేసి పతాయాలోనే అనమాట. యాక్చువల్లీ ఫ్రెండ్స్కి ఏమైందంటే మేము హోటల్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. చూసేసరికి అది మేము ఎక్స్పెక్ట్ చేసినట్టయితే అసలు లేదు అసలుకి. సో మేమైతే వాళ్ళని ఇప్పుడు అర్జెంట్గా హోటల్ అయితే రూమ్ చేంజ్ చేయమని చెప్పినాము, హోటల్ కూడా చేంజ్ చేయమన్నాము. ఎందుకంటే హోటల్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేదు అసలుకి, రూమ్ కూడా లేదు. సో వాళ్ళు ఏమన్నారంటే చేస్తామన్నాం, కానీ మేము మార్నింగ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సో అంతేం బాగాలేదు కాబట్టి సో మార్నింగే వెళ్ళిపోవాలి, షిఫ్ట్ అయిపోవాలి. అండ్ ఇంకా మేము ఏం డిసైడ్ అయ్యామంటే రేపు మార్నింగ్ ఇంకా రెస్ట్ కూడా ఇవ్వాలి, ఏం రెస్ట్ తీసుకోలేదు కాబట్టి మనం రేపు వేరే హోటల్ షిఫ్ట్ అయిపోతాం కాబట్టి ఇంకా అక్కడే కూర్చొని మనం అక్కడ రెస్ట్ తీసుకుంటే మంచిది అనమాట. కానీ వెనకాల వ్యూ అయితే చాలా బాగుంది కదా, వెనకాల వ్యూ మాత్రం బాగుంది. ఇక్కడ కింద చూస్తే ఎట్లా ఉంది, సేమ్ లైక్ ఇండియా. అతను వచ్చేసి మా ఫాదర్ అనమాట. మీరు చాలామంది చూడలే కదా, ఇప్పుడు రివీల్ చేసాము. ఇంకా చిన్న ఉన్నాడు చూడండి, వాడు మా తమ్ముడు. ఇప్పుడు మేమందరం కలిసి ఇక్కడ పతాయా బీచ్ ఉంటుందంట, ఫేమస్ అంట, చూద్దామని ఇక్కడికి వెళ్తున్నాం అన్నమాట. వెనకాల వాళ్ళైతే మసాజ్ చేయించుకుంటున్నారు, మమ్మల్ని పిలుస్తున్నారు. 8 minutes. 17 minutes. अच्छा ओके 17 मिनट किधर इधर से जाने का इधर से रूट है Wait a minute. रूट है शहरा जाते रूट डाल दो वॉकिंग डिस्टेंस आप पकड़ो. ఇప్పుడు మేము బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం, పతాయా బీచ్ అంట. సో ఇప్పుడు అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి, సౌండ్ ఇక్కడ ఎక్కువ వస్తుంది. ఇది కూడా ఇండియాలాగే ఉంది చెప్పాలంటే, అసలు సేమ్ మన ఇండియాలాగే ఉంది కదా. సేమ్ दुबई సూపర్. మేమైతే డిన్నర్ చేద్దామని ఒక హోటల్ దగ్గరికి అయితే వచ్చాము. బట్ అక్కడ మనం తినాల్సిన ఐటమ్స్ కాకుండా వేరే ఐటమ్స్ ఉన్నాయి. సో మేము వద్దనుకున్నాం అనమాట. ఆ చేపలన్నీ ఇందాక సముద్రం నుంచి పట్టిన చేపలంట. సో వచ్చి ఫ్రై చేస్తున్నారు వాళ్ళు. కొన్ని కాకరలను కూడా ఫ్రై చేసి పెట్టారు వాళ్ళు. అండ్ ఈ ఫ్రూట్ వచ్చేసి చాలా ఫేమస్ అంట, థాయిలాండ్, శ్రీలంక అన్ని వేరే కంట్రీస్లో.
అండ్ ఈ ఫ్రూట్ పేరు వచ్చేసి డూరియాన్ అంట. ఆ ఫ్రూట్ తినడం వల్ల క్యాన్సర్ రాదంట అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏం రావు, ఉన్నా కూడా తగ్గిపోతాయి. నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం తిన్నా కాబట్టి నచ్చలేదు. అదే అంటారు కదా ఫ్రెండ్స్, కడుపుకి నచ్చింది నాలుకకి నచ్చదు, నాలుకకి నచ్చింది కడుపు నచ్చదు. అలా ఒక 2-3 టైమ్స్ తినేసరికి నాకైతే అలవాటు అయిపోయింది. కాకపోతే అయితే ఆనియన్ టేస్ట్ అయితే వచ్చింది అనమాట, స్మెల్స్ కూడా అలాగే ఉంది. చూడ్డానికి ఆ డూరియన్ ఫ్రూట్ అలా ఉంటుందంట. సో దాన్ని ఎలా కట్ చేస్తున్నారో అంకుల్ మనకి వీడియోలో చూపిస్తున్నారు. ఇప్పుడు మేమైతే డిన్నర్ చేద్దామని మల్బార్ రెస్టారెంట్కి వచ్చాము, ఇండియన్ దంట. తాయివాల రెస్టారెంట్కి వెళ్తే అక్కడ పురుగులు అన్నీ ఉంటాయి కాబట్టి మేము అది ప్రిఫర్ చేయలేదు, ఓన్లీ ఇండియన్ ఫుడ్ ప్రిఫర్ చేసాం. కొంచెం రొట్టి, దాల్, ఇంకా వెజిటేబుల్స్ కర్రీ ఆర్డర్ ఇచ్చామన్నమాట. బీచ్ సైడ్కి అయితే వచ్చేసాం అనమాట ఫ్రెండ్స్. బీచ్ సైడ్లో పెద్దగా ఏం లేదు. నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.